లంబోదరాయ నమః. శ్రీ గోదా రంగనాథ స్వామిని నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తిరుప్పావై పాశురాలలో 29వ పాశురం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం. షిత్తం షిరుకాలే వందున్నైచ్చే విత్తూవున్ பொத்தாமரை அடியே போத்தும் போருள் கேளாய் பெத்தம்மே இத்துன்னுஜு குலத்தின் பிறந்தனி குத்தே வல்கெலைல் கோல்வமால் போகாது இதைப்பறை கொள்வானந்துகான் கோவிந்தா எத்தைக்குமேலேலு பிறவிக்கும் உந்தன்னோடுத்தோமையாவோ முனக்கே நாமால் செய்வோம் మత్తై నజాక మంగళ మాత్తేలోరేంబవాయ్. ఈ పాశురం యొక్క అర్థం ఏమిటంటే, నిన్నటి పాశురంలో నీ వంశంలో గొప్ప గొల్ల కుటుంబంలో పుట్టాము, అందుకే మనది విడదీయరాని బంధం, భక్తునికి భగవంతునికి ఉన్న బంధం అని మమ్మల్ని అనుగ్రహించు అని శరణు వేడుకున్నారు కదా. ఈరోజు పాశురంలో, ఓ కృష్ణ, చాలామంది చాలా మార్గాలలో నిన్ను ఆశ్రయిస్తారు, కానీ మేము నిన్నే మార్గంగా చేసుకొని నీ దగ్గరికి వచ్చాము. అంటే నీ దగ్గరికి సూర్యోదయం కాకముందే, చాలా చీకటిగా ఉన్నప్పుడే, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చాము. నిన్ను గానం చేయడానికి, నీకు సేవ చేయడానికి వచ్చాము. నీ యొక్క పాదార విందాలకు మంగళములు పాడడానికి వచ్చాము. నీ చిగురుటాకు వంటి కోమలమైన బంగారు తామర పువ్వుల వంటి నీ పాదపద్మములను మా చేతులతో పట్టుకొని మంగళములు పాడుతున్నాము. మేము ఇంత పొద్దున లేచి శుభ్రంగా పవిత్ర స్నానం చేసి మంచులో తలలు తడిసినా పట్టించుకోకుండా వచ్చాము కదా. ఏం ప్రతిఫలం ఆశించి వచ్చారు మీరు నా దగ్గరికి అని మమ్మల్ని అడుగుతావేమో. మేము చెప్తాము విను. నీవు గోవులను పాలించే వంశంలోనే పుట్టావు. పశుపోషణ అయిపోయాకనే నీవు భోజనం చేస్తావు. మేము కూడా నీవు పుట్టిన ఆ గోపాల వంశంలోనే పుట్టాము కదా. మేము కూడా పశువులకు మేత వేసిన తర్వాతనే చద్ది అన్నం తింటాము. మేము చద్ది అన్నం తినే కులంలో పుట్టాము. నీవు కూడా ఈ గోపాల వంశంలోనే పుట్టావు కదా. మాలాగే నీవు కూడా చద్ది అన్నమే తింటావు కదా. కృష్ణ, మేము కూడా నీలాగే చేస్తూ నిన్నే అనుసరిస్తాము. అందుకే మా సేవలు, పూజలు నీవు స్వీకరించు, మమ్మల్ని అనుగ్రహించు, మాకు మోక్షం ఇవ్వు. ఇదే మా ప్రయోజనం. నిన్ను అనుసరించడమే మాకు భాగ్యం. నిన్ను అనుసరించడం ద్వారా ఇదే ప్రయోజనం వస్తుంది. నీకు ఆహారం పెట్టి మేము తినడం వల్ల మాకే ప్రయోజనము. ప్రసాదం తిన్న ప్రయోజనం మాకు వస్తుంది. పర అనే వాద్యం, ఆభరణాలు, వస్త్రాలు, వస్తువులు మాకు వద్దు. మాకు ఇవేవి వద్దు. మాకు నీ సామీప్యం కావాలి. ఎప్పుడు నిన్నే చూస్తూ నిన్నే గానం చేస్తూ ఉండాలి. నీ నామమే వినాలి. ఇది తప్ప మాకు ఏమీ వద్దు. ఇదే మా ప్రయోజనం. భగవంతుడికి భక్తులకి ఉన్న సంబంధం మనది. నీవే పరమాత్మ, మేము జీవాత్మలము. ఈ బంధము 14 జన్మల బంధము. ఎవరూ విడదీయలేని, ఎవరికి విడదీయరాని బంధము. అందుకే నీ పాదార విందాలనే మేము ఆరాధించడం తప్ప మాకు ఇంకా ఏ కోరిక లేదు. మమ్మల్ని అనుగ్రహించు. మేము వ్రతం చేసేటప్పుడు మాకు వేరే వస్తువుల మీదికి మా మనసులు చలించకుండా, వేరే కోరికలు కలగకుండా నువ్వే చేయు కృష్ణ. ఓ కృష్ణ, నిన్నే కోరుకొని నీ గురించే, నీ వ్రతాన్నే మేము చేస్తున్నాము. నిన్నే కోరుకునే వరాన్ని మాకు అనుగ్రహించు. మా మనసులో నీవు తప్ప వేరే ఏమీ ఉండకూడదు. మేము మాట్లాడినా, ఏమి కోరుకున్నా నీ గురించే కోరుకోవాలి. నీ గురించే మాట్లాడుకోవాలి. నిన్నే తలుచుకునేలాగా నువ్వే మమ్మల్ని అనుగ్రహించు అని గోపికలు ఈ విధంగా కృష్ణుడికి శరణాగతి కోరుతున్నారు. ఇది 29వ పాశురం యొక్క అర్థము. వచ్చే వీడియోలో 30వ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కృష్ణార్పణం.